నమస్కారం, వార్తలకు స్వాగతం. ప్రజా సమస్యల పరిష్కారంపై మంత్రులు పీహెచ్డీ చేసినంత కృషి చేయాలని, ఏ ఫిర్యాదును నిర్లక్ష్యం చేయవద్దని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించారు. ప్రతి ఫిర్యాదు వెనుక ఒక మానవీయ కోణం ఉంటుందని, మనం సానుభూతితో స్పందించాలని అన్నారు. ప్రతి ఫిర్యాదును ఒక దస్త్రంగా కాక ఒక జీవితానికి సంబంధించిన కీలక అంశంగా భావించి సానుభూతితో సేవలందించాలని సూచించారు. మంత్రివర్గ సమావేశంలో ప్రజల నుంచి వస్తున్న వివిధ ఫిర్యాదులు, అర్జీల పరిష్కారంపై ప్రస్తావన రాగా సీఎం చంద్రబాబు ఈ మేరకు స్పందించారు. అర్జీ కేవలం ఒక దరఖాస్తు కాదు, దాని వెనుక ఒక కుటుంబం ఆశ, ఒక రైతు ఆవేదన, ఒక విద్యార్థి భవిష్యత్తు, ఒక వృద్ధుడి నమ్మకం ఉంటాయని గుర్తించుకోవాలన్నారు. ఫిర్యాదుదారుల బాధను ఓర్పుగా వినాలని, గౌరవంతో మాట్లాడుతూ హృదయపూర్వకంగా స్పందించాలన్నారు. మనల్ని కలిస్తే పని జరుగుతుందని ప్రజలు ఎంతో ఆశతో వస్తున్నారన్నారు. వారిని నిరాశపరచొద్దని, పదే పదే ఒకే సమస్యతో వస్తే కోర్టు వివాదాలు వంటి కారణాల వల్ల పరిష్కరించలేనిదైతే ఆ విషయం వారికి స్పష్టంగా చెప్పాలన్నారు. ఆర్థికేతర సమస్యల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పరిష్కరించాలని, మాటల్లో మర్యాద, చర్యల్లో వేగం, నిర్ణయాల్లో మానవత్వం ఉంటేనే ప్రభుత్వంపై విశ్వాసం మరింత బలపడుతుంది అని మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రతి ఫిర్యాదును ఒక దస్త్రంగా కాక ఒక జీవితానికి సంబంధించిన కీలకాంశంగా భావించి సానుభూతితో సేవలందించాలని సూచించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు శనివారం ఉదయం ముంబైలో శస్త్రచికిత్స జరిగింది. ఆయన 2 భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజురీస్ తీవ్రంగా ఉన్నాయి. ఇటీవల వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు వీలైనంత త్వరగా శస్త్రచికిత్స అవసరమని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. అప్పటికే పవన్ కళ్యాణ్ నిర్వహించాల్సిన అధికారిక కార్యక్రమాలు నిర్ణయమైనందున వాటిని ముగించుకున్న తర్వాత శస్త్రచికిత్స చేయించుకుంటానని వైద్యులకు తెలియజేశారు. 2 భుజాలకు ఒకేసారి శస్త్రచికిత్స చేయడం వల్ల నొప్పి తీవ్రత భరించలేని స్థాయిలో ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో కుడి భుజానికి సంబంధించిన రొటేటర్ కఫ్ ఇంజురీస్ కి నేడు ఆపరేషన్ చేశారు. ముందస్తుగా చేయాల్సిన వైద్య పరీక్షలను నిన్న నిర్వహించారు. నేడు నిర్వహించిన ఆపరేషన్ కు 3.5 గంటల సమయం పట్టినట్లు వైద్యులు తెలిపారు. మరో భుజానికి 2 నెలల వ్యవధిలో శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయని, పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని మంత్రి నారాయణ తెలిపారు. ఇప్పటికే పలుమార్లు పుష్కరాలపై సీఎం అత్యున్నత స్థాయి సమావేశాలు నిర్వహించారని, సంబంధిత శాఖల మంత్రులంతా పుష్కరాల ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారన్నారు. పుష్కరాలను పకడ్బందీగా నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గోదావరి తీరంలో ఘాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. గోదావరి తీరంలో కోటిలింగాల, పుష్కర్, సరస్వతి, రామపాదాలు ఘాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. పుష్కరాల కోసం చేపట్టాల్సిన పనులపై ఘాట్ల వద్ద మంత్రి నారాయణ చర్చించారు. నారాయణ వెంట ఎంపీ పురంధరేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు వెళ్లారు. మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. రాజమహేంద్రవరంలో పుష్కరాల పనుల కోసం ఇప్పటికే 585 కోట్ల రూపాయల కేటాయింపు పనులు నిర్ణయించి అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ వచ్చే ఏడాది జూన్లో గోదావరి పుష్కరాలు జరగనున్నాయని, పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సీఎం నిర్ణయించారన్నారు. ఇప్పటికే పలుమార్లు పుష్కరాలపై సీఎం అత్యున్నత స్థాయి సమావేశాలు నిర్వహించారని చెప్పారు. సంబంధిత శాఖల మొత్తంత ఏర్పాట్లను పరిశీలించాలని సీఎం ఆదేశించారన్నారు. ఇప్పటికే పుష్కరాల కోసం మున్సిపల్ శాఖ నుంచి 585 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. మంత్రులంతా కలిసికట్టుగా సమన్వయంతో ముందుకెళ్తున్నామన్నారు. గత పుష్కరాల కంటే ఈసారి అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారని అంచనా అని అన్నారు. పుష్కరాల్లో ముఖ్యంగా పారిశుద్ధ్యం ఎంతో కీలకమైంది అని తెలియజేశారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. అందుకే అఖండ గోదావరి ప్రాజెక్టు ద్వారా గోదావరి పరివాహక ప్రాంతం అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఆ యొక్క సివరేజ్ కానీ, స్ట్రాంగ్ వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ కానీ ఇవన్నీ చేయడం కోసం యాక్చువల్గా ఒక 580 కోట్లు గవర్నర్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ నేను కమిషనర్ గారికి చెప్పాను, అది కోఆర్డినేట్ చేసుకుని ఇమీడియట్గా టెండర్లు పిలిచి వర్క్ స్టార్ట్ చేయమని. ఈ నేపథ్యంలో ఈరోజు యాక్చువల్గా ఇక్కడికి రావటం, ప్రజాపతితోనూ అధికారులతోనూ యాక్చువల్గా కోటిలింగం ఘాట్ నుంచి ఘాట్లన్నీ యాక్చువల్ పుష్కర్ ఘాట్ దాకా తిరగటం కొన్ని గమనించాము. ఇవన్నీ కూడా ఇరిగేషన్ శాఖ మంత్రితో, ఎందుకంటే ఎక్కువగా ఇరిగేషన్ శాఖకు సంబంధించినవి, వారితో మళ్ళీ కూర్చొని వారిని కూడా రమ్మని వారితో కూర్చొని డిస్కస్ చేసి దాని మీద కూడా ముందుకు పోవటం జరుగుతుంది. ఈసారి కనీసం పోయినసారి అయితే 4,80,00,000 సుమారుగా వచ్చారని ఎస్టిమేషన్. ఒకే రోజు 60 లక్షలు వచ్చారని, ఈసారి ఒకే రోజు 1 కోటి దాకా భక్తులు వస్తారని ఎస్టిమేట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా సెక్యూరిటీ కావచ్చు, పోలీస్ కావచ్చు, అకామిడేషన్ కావచ్చు, పార్కింగ్ కావచ్చు,
ట్రాన్స్పోర్ట్ కావచ్చు, దాని మీద కూడా యాక్చువల్గా గ్రూప్ ఆఫ్ మినిస్టర్ డిస్కస్ చేయడం జరిగింది. శానిటేషన్, ప్రత్యేకంగా శానిటేషన్ అయితే పోయినసారి 8,000 మందిని యాక్చువల్ ఇక్కడ అపాయింట్ చేశారు మున్సిపల్ శాఖ. ఈసారి 15,000 కావాలని, ఆల్రెడీ 15,000 మంది కావాల్సి వస్తుందని శానిటేషన్ సంబంధించి చెప్పడం జరిగింది. పోలీసు 30,000. ఈ విధంగా దీన్ని యాక్చువల్ గవర్నర్ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఇది చేస్తున్నా. ఖచ్చితంగా ఈసారి ఎటువంటి అవాంఛనీయాలు జరగకుండా ఈ పుష్కరాలను ఘనంగా చేయడం జరుగుతుంది. గన్నవరం విమానాశ్రయంలో మాజీ సీఎం జగన్ యూట్యూబర్ రావణ్ స్నేహితురాలు గగన కలిసి మద్దతు కోరటం, ఆ బాధ్యతలను వైకాపా నేత దేవినేని అవినాష్ కు జగన్ అప్పగించడం ద్వారా క్రైస్తవులను రెచ్చగొట్టి రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించేందుకు కుట్ర పానుతున్నారనే విషయం బహిర్గతమవుతోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. జోసెఫ్ రావణ్ నాస్తికుడైతే అన్ని మతాలను సమానంగా చూడాలని, హిందూ దేవతలు సనాతన ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడటం వెనుక రాజకీయ స్వార్థం ఉందని ఆయన మండిపడ్డారు. న్యాయవాద వృత్తిలో స్థిరత్వం లేని వ్యక్తి జడ శ్రావణ్ కుమార్ అని గతంలో సుగాలి ప్రీతి తల్లిని మోసగించిన చరిత్ర ఆయనదన్నారు. ప్రస్తుతం ప్యాకేజీలకు లొంగి మాట్లాడుతున్నారన్నారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ నిన్న విలేకరులతో మాట్లాడారు. జోసెఫ్ రావణ్, జడ శ్రవణ్ కుమార్, నటుడు ప్రకాష్ రాజ్ ముసుగులు వేసుకుని వైకాపా ఏజెంట్లుగా పనిచేస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వంపై పోరాటానికి 25 కోట్ల రూపాయలు వెచ్చించానంటున్న జడ శ్రావణ్ కుమార్ అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కుట్రల వెనుక ఉన్న అసలు సూత్రధారులు, పాత్రధారులను బయటికి తీసేందుకు పోలీసులు అంతర్జాతీయ నిధుల సాయం కోణంలో లోతుగా విచారణ జరిపారన్నారు. ఏలూరులో ఇటీవల నిర్వహించిన దళిత క్రైస్తవ శంఖారావం సభ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వ్యక్తిగత విమర్శలు చేయడానికే పరిమితమైందన్నారు. ఉప ముఖ్యమంత్రిని రాజకీయంగా ఎదుర్కోలేక తాడేపల్లి ప్యాలెస్ నుంచి వస్తున్న స్క్రిప్ట్ ఈ ముఠా అభ్యంతరకర భాషతో దూషిస్తోందన్నారు. సభలో ఎక్కడ దళితులు, క్రైస్తవుల సంక్షేమం గురించి చర్చించకపోవడమే వీరి కుట్రకు నిదర్శనం అని మంత్రి దుర్గేష్ మండిపడ్డారు. ఉపా కేసులో అరెస్టైన రావణ్ వెనుక పూర్తి స్థాయిలో వైకాపా ఉందన్నారు. నటుడు ప్రకాష్ రాజ్ కర్ణాటకలోని పవిత్ర ధర్మస్థల పుణ్యక్షేత్రం అక్కడి అరాచకాలపై కుట్రలు పన్నారని, ఇప్పుడు ఏపీలో అడుగుపెట్టి మత విద్వేషాలు రేకెత్తించేందుకు రావణ్లో చేతులు కలిపారు అని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. రావణ్ కి అత్యంత సన్నిహితమైనటువంటి గగన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం, దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో వారికి కావలసినటువంటి సహకారం అందించాల్సిందిగా దేవినేని అవినాష్ గారికి చెప్పడం, ఇవన్నీ చూస్తూ ఉంటే మనం ముందు నుంచి చెప్తున్న విధంగానే రావణ్ వెనక కానీ, జడ శ్రావణ్ వెనక కానీ, ప్రకాష్ రాజ్ వెనక కానీ ఉన్నది వైసీపీ అనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది. దాంతోపాటు ఒక పక్కన క్రైస్తవుల్ని రెచ్చగొట్టి మత ఘర్షణలు సృష్టించాలనేటువంటి ఆలోచనతో రావణ్ కానీ, జడ శ్రావణ్ కానీ పనిచేస్తున్నారు అనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది. మీరు ఏలూరు సభ చూసుకున్నట్లయితే దళిత క్రిస్టియన్లకు సంబంధించినటువంటి హక్కుల గురించి పెట్టినటువంటి సభలో ఎవరైనా అంశం మీద మాట్లాడారా? అందరూ కూడా మాట్లాడిన వక్తలందరూ కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడానికి ఆ సభను ఉపయోగించుకున్నారు. దీన్ని బట్టి మనకు స్పష్టంగా తెలుస్తున్నది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి యొక్క బలాన్ని కించపరచాలనేటువంటిది, బలహీనపరచాలనేటువంటి ఆలోచనతో వారు చేసినటువంటి ప్రయత్నంగా మనకు స్పష్టంగా కనపడుతుంది. నిజానికి దళిత క్రిస్టియన్ల యొక్క సమస్య, దళిత క్రిస్టియన్లని ఎస్సీలుగానే పరిగణించాలనేటువంటి డిమాండ్కి సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో ఉంది. ఇక్కడ అది ఎవరో చేయగలిగేది కాదు. అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారి యొక్క సొంత నియోజకవర్గ ఆకివీడులో ఉన్నటువంటి ఆ రామాలయం, అది కూడా ఒక వివాదం ఉన్నటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే. సాధారణంగా మనం చూస్తే ఎక్కడైనా మీరు హేతువాదులో లేకపోతే ఎథిస్టులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు పూర్తిగా వాళ్ళ యొక్క వాదన వినిపిస్తారు తప్పితే పాక్షికంగా మాట్లాడేటువంటి అంశాలు ఉండవు. ఇక్కడ కేవలం రావణ్ చేసినటువంటి ప్రతి విమర్శ కూడా హిందూ దేవతలను కించపరచాలనేటువంటి ఆలోచన చేసినటువంటిదే మనకు కనపడింది తప్పితే, ఆయన నిజంగా నాస్తికుడే అయితే ఏ మతాన్ని నమ్మకూడదు, ఏ దేవుణ్ణి నమ్మకూడదు, కొందరిని నమ్ముతాను కొందరిని నమ్మను అంటే అది ఎథిస్ట్ అనిపించుకునే పరిస్థితి కాదు. అందుకే
ఇవాళ మనకు స్పష్టంగా తెలిసినటువంటి అంశం వైసీపీ దీని వెనకాల ఉందనేటువంటి మాట తెలిసింది. దాన్ని ఇక ముందు ఏ రకంగా ఎదుర్కోవాలో తప్పనిసరిగా ఎదుర్కొంటాం అనేటువంటి మాటని తెలియజేస్తాం. దీనికి ఒక కుట్ర జరుగుతుందనేటువంటి మాట ముందు నుంచి మనం చెప్తానే ఉన్నాం. ఆ కుట్ర ఎక్కడి నుంచి నడుస్తుందంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి నడుస్తూ ఉంది. ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమైన యూరియా, డీఏపీతో పాటు అన్ని రకాల ఎరువులను ప్రభుత్వం సమృద్ధిగా అందుబాటులో ఉంచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం జూలై 10వ తేదీ నాటికి 3.70 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 0.90 లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీ నిల్వలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాల వారీగా మార్కెట్ గోదాముల్లో తగ్గిన బఫర్ స్టాక్ ను నిల్వ ఉంచామని, ఎక్కడైనా నిల్వలు తగ్గిన వెంటనే అదనపు ఎరువులను తరలించేలా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 3,69,646 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉండగా ఇది ఖరీఫ్ అవసరాల్లో 85% మేరకు సరిపోతుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలియజేశారు. అలాగే 85,683 మెట్రిక్ టన్నుల డీఏపీ నిల్వలు ఉండగా ఇది ప్రస్తుత సీజన్ అవసరాల్లో 64% మేర అందుబాటులో ఉందన్నారు. అవసరానికి అనుగుణంగా నిరంతరం అదనపు ర్యాకులు రాష్ట్రానికి చేరుతున్నాయని, రైతులకు ఎక్కడ ఇబ్బందులు రాకుండా సరఫరా కొనసాగుతోందని స్పష్టం చేశారు. యూరియా నిల్వల పరంగా అన్ని జిల్లాల్లో అవసరమైన బఫర్ స్టాక్ ను ఉంచామని, డీఏపీ పంపిణీ కూడా ప్రణాళిక ప్రకారం కొనసాగుతోందని తెలిపారు. జిల్లాల వారీగా నిల్వలు వినియోగాన్ని ప్రతిరోజు సమీక్షిస్తూ అవసరమైన చోట వెంటనే అదనపు నిల్వలు తరలిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ ఎరువుల కొరత లేదని, కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. రైతులు అలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని, అవసరమైన ఎరువులను ప్రభుత్వం సమయానికి అందిస్తోందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ యంత్రాంగం రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు దక్కింది. ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫార్చ్యూన్ ఇండియా ప్రకటించిన మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ 2026 జాబితాలో ఆమె చోటు సంపాదించుకున్నారు. ఢిల్లీలో జరిగిన ఫార్చ్యూన్ ఇండియా మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ 2026 సదస్సులో బ్రాహ్మణికి ఈ అవార్డును అందజేశారు. భారతదేశ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళా పారిశ్రామికవేత్తల జాబితాలో హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి నిలిచారు. ఢిల్లీలో జరిగిన ఫార్చ్యూన్ ఇండియా మోస్ట్ పవర్ఫుల్ విమెన్ 2026 సదస్సులో బ్రాహ్మణికి ఈ అవార్డును అందజేశారు. హెరిటేజ్ ఫుడ్స్ ప్రస్థానంలో రైతుల పాత్ర ఎనలేనిదని, పాల ఉత్పత్తిలో నూతన సాంకేతికతను జోడిస్తూనే అన్నదాతల జీవనోపాధిని మెరుగుపరచడమే తమ ప్రధాన లక్ష్యమని బ్రాహ్మణి స్పష్టం చేశారు. ఈ అరుదైన గుర్తింపును హెరిటేజ్ ఫుడ్స్ కుటుంబానికి, రైతులకు, సంస్థ ఉద్యోగులకు అంకితమిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. తన సతీమణి సాధించిన ఘనతపై మంత్రి లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఫార్చ్యూన్ ఇండియా ప్రకటించిన 100 మంది అత్యంత ప్రభావవంతమైన మహిళల జాబితాలో బ్రాహ్మణి నిలవడం తమకు ఎంతో గర్వకారణమన్నారు. ఇలాగే ప్రతిభను చాటుతూ నాయకత్వ లక్షణాలతో మరిన్ని అవరోధాలను అధిగమించాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు. ఫార్చ్యూన్ ఇండియా విడుదల చేసిన మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ జాబితాలో నారా బ్రాహ్మణికి చోటు దక్కడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమెను సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. బ్రాహ్మణి ప్రతిష్టాత్మక జాబితాలో స్థానం సంపాదించడం ఎంతో అభినందనీయమని సీఎం పేర్కొన్నారు. ఇది ఆమె నాయకత్వం, దూరదృష్టి, అంకిత భావానికి దక్కిన అరుదైన గుర్తింపని కొనియాడారు. బ్రాహ్మణి సాధించిన ఈ ఘనత యువతులకు, ముఖ్యంగా తెలుగు అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. భవిష్యత్తులో కూడా బ్రాహ్మణి మరిన్ని విజయాలు సాధిస్తూ కొత్త మైలురాళ్లను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తన సందేశంలో తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం టేకాఫ్ కు సిద్ధమైందని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ మేరకు విమానాలు రాకపోకలు సాగించడానికి వీలుగా శుక్రవారం ఢిల్లీలో జీఎంఆర్ సంస్థకు ఏరోడ్రోమ్ లైసెన్స్ ను అందజేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏరోడ్రోమ్ లైసెన్స్ ను అందజేయడం నాకు ఎంతో గర్వకారణం. ఈ లైసెన్స్ కేవలం ఒక విమానాశ్రయానికి కాదు, ఉత్తరాంధ్రను ఉత్తమాంధ్రగా తీర్చిదిద్దే అభివృద్ధి యుగానికి నాంది అని అన్నారు. ప్రపంచ స్థాయి ఏరోడ్రోమ్ పాలిస్ గా రూపుదిద్దుకుంటున్న భోగాపురం చుట్టూ ఎయిర్ కార్గో, విమాన నిర్వహణ కేంద్రాలు, కన్వెన్షన్ సెంటర్లు, హోటళ్లు, బిజినెస్ పార్కులు, వాణిజ్య సముదాయాలు ఏర్పడి పెట్టుబడులు, ఉపాధి, పర్యాటకం, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త దిశను చూపనున్నాయని ఆయన ఎక్స్ లో పేర్కొన్నారు.
వైద్య సేవల్లో అలసత్వం సహించేది లేదని, కఠిన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీ సహా హెచ్చరించారు. ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగి సంతృప్తి చెందేలా సేవలు అందించడం ప్రతి ఉద్యోగి బాధ్యత అని అన్నారు. ఆసుపత్రికి వచ్చిన ప్రతి ఒక్కరికి సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. న్యూ జీజీహెచ్ ను రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన ప్రభుత్వ ఆసుపత్రిగా నెంబర్ 1 ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు ప్రతి అధికారి, ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రిని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా నిన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చిన ఆయన నేరుగా అత్యవసర విభాగానికి వెళ్లారు. ఓపీ, ఐపీ సేవలను పర్యవేక్షించారు. ఐసీయూలు, వార్డులు, ఔషధ పంపిణీ కేంద్రం, పారిశుధ్యం, రోగులకు అందుతున్న సౌకర్యాలను వారిని నేరుగా అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగి సంతృప్తి చెందేలా సేవలందించడం ప్రతి ఉద్యోగి బాధ్యత అని అన్నారు. ఆసుపత్రికి వచ్చిన ప్రతి ఒక్కరికి సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోగుల నుంచి ఆసుపత్రిపై అత్యుత్తమ ఫీడ్బ్యాక్ వచ్చేలా వైద్యులు, సిబ్బంది సేవాభావంతో పనిచేయాలని సూచించారు. రోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, వారి సమస్యలను ఓర్పుతో వినడం, చికిత్సలో ఎలాంటి జాప్యం లేకుండా చూడటం ద్వారా ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచాలని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా నాణ్యమైన వైద్య సేవలు అందించడం ద్వారా ప్రజలు ప్రశంసలు పొందాలని సూచించారు. వైద్య సంబంధిత సేవలు అందించడంలో ఆసుపత్రిలో ఎక్కడా నిర్లక్ష్యం, నిర్లిప్తతకు తావులేకుండా సేవలందించాలని పేర్కొన్నారు. విధుల నిర్వహణలో చిన్నపాటి అలసత్వాన్ని కూడా సహించబోమని, బాధ్యత రాహిత్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. ఈ తనిఖీల సందర్భంగా ఆసుపత్రిలో చేరిన రోగులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది వ్యవహార శైలిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగులు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందే విధంగా సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ జి రఘునందన్, ఆసుపత్రి పరిపాలనా అధికారి కె అప్పారావు, వివిధ విభాగాల అధిపతులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను ఈ నెల 14వ తేదీలోగా పూర్తి చేయాల్సి ఉందని, ఓటర్లు త్వరితగతిన ఫారాలు అందించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి లక్ష్మీ సహా కోరారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు నేడు, రేపు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డిజిటలైజేషన్ శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు నేడు, రేపు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డిజిటైజేషన్ శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలియజేశారు. ఈ ప్రత్యేక శిబిరాల్లో బూత్ స్థాయి అధికారులు, పర్యవేక్షక అధికారులు, ఇతర సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఓటర్ల ఈఎఫ్ డిజిటైజేషన్ ను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. డిజిటైజేషన్ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడం సర్ ప్రక్రియలో అత్యంత కీలకమైన అంశమని పేర్కొంటూ సంబంధిత అధికారులు, సిబ్బంది ప్రత్యేక శిబిరాలను సమర్థవంతంగా నిర్వహించి ప్రతి ఫారాన్ని సకాలంలో డిజిటైజ్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించి ఈ ప్రత్యేక శిబిరాలను విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో కృషి చేయాలని కలెక్టర్ లక్ష్మీషా పిలుపునిచ్చారు. ఇంకా ఎవరికైనా ఫారం అందకపోయినా, సమర్పించకపోయినా, మ్యాప్ కాకపోయినా ప్రత్యేకంగా దృష్టి సారించి నిబద్ధతతో కార్యకలాపాలను పూర్తి చేయాలని ఆదేశించారు. వినియోగదారులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా అందించడం సంస్థ ప్రధాన లక్ష్యమని ఏపీ సిపిడిసిఎల్ సిఎండి పి పుల్లారెడ్డి తెలిపారు. ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని, ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని సూచించారు. రెవెన్యూ వసూళ్లలో మెరుగైన ఫలితాలు సాధించడంతో పాటు విద్యుత్ చౌర్యాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, వినియోగదారులకు పారదర్శకమైన మరియు వేగవంతమైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం, రెవెన్యూ వసూళ్లు, లైన్ లాస్ తగ్గింపు, నిర్వహణ పనులు, వర్షాకాల అత్యవసర సన్నద్ధత, సబ్స్టేషన్లు, పంపిణీ వ్యవస్థ పనితీరు అంశాలపై ఏపీ సిపిడిసిఎల్ సిఎండి పి పుల్లారెడ్డి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్, ముఫ్త్ బిజిలీ యోజన, పీఎం కుసుమ్, ఆర్డీఎస్ఎస్ సబ్స్టేషన్ల పురోగతి తదితర పథకాల అమలు పురోగతిని సమీక్షించి నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వినియోగదారులు కొత్త విద్యుత్ సర్వీస్ కనెక్షన్ కోసం ఇకపై ఈ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని గౌరవ సీఎండీ తెలియజేశారు. ఏపీసీపీడీసీఎల్ అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా ఏపీసీపీడీసీఎల్ మొబైల్ యాప్ను ఉపయోగించి ఇంటి నుంచే సులభంగా కొత్త విద్యుత్ సర్వీస్ కనెక్షన్ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ ఆన్లైన్ సేవలను వినియోగించి సమయం, శ్రమను ఆదా చేసుకోవాలని,
వినియోగదారులకు సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ ప్రమాదాల నివారణకు అన్ని రకాల భద్రతా చర్యలను ఖచ్చితంగా అమలు చేయాలని, విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు మరియు సబ్స్టేషన్ల నిర్వహణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు, టెక్నికల్ డైరెక్టర్ ఆవుల మురళీకృష్ణ, ప్రాజెక్ట్స్ డైరెక్టర్ టీవీఎస్ఎన్ మూర్తి, ఎస్ఈ హనుమయ్య, ఈఈ కొండలరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.